కిడ్నీ స్టోన్ ఎక్కడుందో దాన్ని బట్టి అనేది మీకు డేంజర్ ఉందా? లేకుంటే సీరియస్ ఏం లేదు. మీరు నార్మల్‌గా టాబ్లెట్లు లాంటివి లేకుంటే వేరే న్యాచురల్‌గా ఏదైనా ఎక్కువ వాటర్ తాగినా పడిపోతే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్ ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదండి. అదే గనక యూరేటర్‌లోకి వచ్చిందంటే మీరు చూసారు కదా! ఒక పైప్ లాంటిది ఉందిగా. సన్న పైప్‌లో గనక మీరు వచ్చే బ్లాక్ అయిందంటే మటుకు స్టోను మీరు ఖచ్చితంగా ఆపరేషన్ దాకా ఎళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్టోన్ వచ్చి అక్కడ బ్లాక్ అయిందంటే మీకు ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుద్ది. ఎందుకంటే టాయిలెట్ అనేది సాఫీగా రాదు మీకు. అక్కడ బ్లాక్ అయ్యి ఎక్కువ టాయిలెట్ అక్కడ స్టాక్ ఉండిపోయి కొంచెం ఇన్స్‌పెక్షన్ అనేది వస్తా ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా యూరేటర్‌లో ఒక 10, 15 డేస్ అబ్జర్వ్ చేసి తర్వాత అయితే ఇమ్మీడియేట్‌గా మీరు ఆపరేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ యూరేటర్‌లో ఉంటే మటుకు మీకు ఖచ్చితంగా విపరీతమైన పెయిను చాలామంది యూరేటర్‌లోకి వచ్చినాకే విపరీతమైన పెయిను చాలా పెయినొస్తుంది. భరించలేని పెయినొస్తుంది. ఇమ్మీడియేట్‌గా అర్ధరాత్రి పూట మీరు అర్ధరాత్రి పూట హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు స్టోన్ ఎక్కడుందో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా? కిడ్నీలో ఉంటే ప్రాబ్లమ్ లేదు. యూరేటర్‌లో ఉంటే ప్రాబ్లమ్.